ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ తొలి దినాన మీ పిల్లలముగా మీ మాటలు ఆలోచించడానికి మమ్మల్ని అందరినీ మీరు ఎంతగానో ప్రేమించి సజీవుల లెక్కలో ఉంచి మీ సత్యవాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చినటువంటి గొప్పదైన అవకాశాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలు కేవలం వినువారు మాత్రమై ఉండి తమను తాము మోసగించుకోకుండా వింటున్నటువంటి మాటల ప్రకారంగా ప్రవర్తించగలిగే ధన్యత ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి తండ్రి. మీ సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించుటకు గాను మీ సంయోచితమైన జ్ఞానమును, మరి ముఖ్యంగా మా యందు మీరు నివసింపజేసిన మీ ఉపకారాత్మ యొక్క సహాయమును మెండుగా ప్రసాదించమని, మీ వాక్యము ద్వారా లోతైన జ్ఞాన సంగతులు సూటిగా మా అందరికీ తెలియజేయమని, త్వరలో మా కొరకు రానియున్న మా ప్రభువును మా ప్రియరక్షకుడైన క్రీస్తు యేసువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామం ద్వారా ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వర్లరా, దేవాది దేవుని మహాకృపను బట్టి మరలా ఈ అత్తిలి ప్రాంతంలో దేవుని యొక్క జ్ఞాన సంగతులు వినడానికి దేవుడు మనందరికీ అవకాశం కల్పించారు. అందును బట్టి హృదయపూర్వకంగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పేరిట కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యుగముల వరకు దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రియులరా, ఒక సరికొత్త అంశాన్ని సరికొత్త ఆలోచనతో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మీ అందరి హృదయాలలోనికి తీసుకురావాలన్న సత్సంకల్పంతో ఈ సభను నిర్వహించడం అనేది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు చెప్పబడుతున్నటువంటి మాటల్ని ఆలోచిస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రియులరా, ఈ భూమి మీద ఈరోజు మానవ జాతి బ్రతుకుతుంది అని అంటే, ఈ భూమి మీద ఈరోజు మానవ జాతి కనబడుతుంది అని అంటే, మనుషులముగా మనమందరం ఈ ప్రకృతిలో జీవిస్తున్నాము అని అంటే, దానికి ప్రధాన కారణం దేవాది దేవుడు. ఆయనే గనుక లేకపోతే పంచభూతాలు లేవు, ప్రకృతిలో ఏదీ లేదు. ఈ ప్రకృతిలో మనకు కనబడుతున్నటువంటి ఏదీ కూడా లేదు. దేవుని మహాకృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి ఈరోజు ప్రకృతిలో కనబడుతున్నటువంటి ఈ వస్తువులన్నీ వచ్చాయి. లేదు, ఈ సృష్టి అంతా వచ్చింది. ఈ సంగతి మీ అందరికీ తెలుసు.
ఏమండి? ఆయన లేకుండా ఏది ఈ భూమి మీదకు రాలేదు. మారుస్తారా? ప్రియులారా, దయచేసి జాగ్రత్తగా వినండి. దేవుడు ఈ ప్రకృతిలో సమస్తాన్ని కలిగించారు. ఆ సమస్తాన్ని కలిగించటం వెనుక ఆయనకు ఒక సంకల్పం ఉంది. ఆయనే గనుక వీటన్నిటినీ చేయాలని సంకల్పించకపోయి ఉండుంటే ఈరోజు ప్రకృతిలో మనకి ఏదీ కనబడదు. ఇదంతా దేవుని యొక్క సంకల్పంలోని భాగం. అందుకే ఆయనను సృష్టికర్త అని పిలుస్తాం. సృష్టికర్త అంటే సమస్తాన్ని సృజించినవాడు, సమస్తాన్ని సృజించి మనకిచ్చినవాడు, సమస్తాన్ని సృష్టించి మనకు అనుగ్రహించినవాడు. గనుకనే ఆయన మనం సృష్టికర్త అని పిలుస్తాం. మరి ఆ సృష్టికర్త ఇంత పెద్దదైన విశ్వాన్ని చేశాడు అని అంటే ఊరికే చేశాడా? ఎందుకు పనికిరాని వ్యర్థమైన నిరర్ధకమైన ఆలోచనలతో చేశాడా? లేక ఈ భూమి మీద ఈ శరీరాలు కలిగి జీవిస్తున్నటువంటి ఈ ప్రకృతిని అనుభవిస్తున్నటువంటి మనిషి తనకు నచ్చినట్టుగా తనకిష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి చేశాడా? ఈ అవకాశాలన్నీ ఇప్పటికీ మనిషికి అందుకే కల్పిస్తున్నాడా? ఇవి ఏ మనిషి హృదయంలోనూ పుట్టనటువంటి ఆలోచనలు, ఏ మనిషి హృదయంలోనూ నేటి వరకు రానటువంటి ఆలోచనలు. ప్రకృతిని చూస్తే మనిషికి అర్థమైంది చాలా తక్కువ. ఎందుకంటే ఈ ప్రకృతిలో మనిషికి తెలియనటువంటి, మనిషికి అర్థం కానటువంటి ఎన్నో సంగతులు ఇంకా దాగి ఉన్నాయి. ఈ ప్రకృతిని గురించి మనిషి తెలుసుకున్నది చాలా తక్కువ శాతం. ప్రియులారా, తెలుసుకోవలసింది ఇంకా చాలా ఉంది. ఎందుకంటే నిరంతరం ఈ ప్రకృతి మీద పరిశోధనలు చేసి ఆ చేసినటువంటి పరిశోధనలను పుస్తకాలుగా మలిచి ఆ పుస్తకాలను మనకి పాఠ్య పుస్తకాలుగా ఇచ్చి చిన్నతనం నుంచి చదివిస్తున్నటువంటి జ్ఞానవంతులు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు ఈ ప్రకృతి మీద విస్తృతంగా అనేకమైన పరిశోధనలు నేటికి జరిగిస్తూనే ఉన్నారు. అయినా కూడా ఈ ప్రకృతిని గురించి వాళ్ళు తెలుసుకున్నది చాలా తక్కువ. ఇంకా తెలుసుకోవలసింది చాలా ఎక్కువ ఉంది. వాళ్ళు తెలుసుకున్నది, వాళ్ళు అర్థం చేసుకున్నది చాలా తక్కువ. ఏమండి? అలాంటప్పుడు ఈ ప్రకృతిని గురించి మనిషి తెలుసుకున్నది చాలా తక్కువైనప్పుడు, ఇంకా తెలుసుకోవలసింది చాలా ఉన్నప్పుడు, ఈ ప్రకృతి ఇంత పెద్దగా చేసినటువంటి దేవాది దేవుడు, ఈ ప్రకృతిని ఇంత ఉన్నతంగా చేసినటువంటి దేవాది దేవుడు కేవలం మనిషి యొక్క సొంత ఇష్టాలు నెరవేర్చుకోవడానికే చేసి మనిషిని ఇక్కడ పెట్టాడు అని అనుకోవడం మనిషి యొక్క అవివేకం కాదంటారా? ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈ మనిషికి భూమి మీద జీవితం ఎలా లభించిందో, ఇక్కడ మనిషి మనుగడ ఎలా కొనసాగుతుందో, అసలు మనిషి మనుగడ ఇక్కడ ఎలా సాధ్యమయ్యిందో, ఇవన్నీ మనిషి ఆలోచన చేసి ఉంటే కేవలం నా ఇష్టం నెరవేర్చుకోవడానికో, లేకపోతే నా సంతోషాలు తీర్చుకోవడానికో, ఆనందంగా నేను బ్రతకడానికో, లేదా నా ఆనందాలు అనుభవించడానికో ఈ లోకానికి నేను రంగప్రవేశం చేశాను అనే అజ్ఞానంలో మనిషి కూరుకుపోడు కదా. మనిషికి అలాంటి అజ్ఞాన సంబంధమైన ఆలోచనలు రావు కదా. కానీ మనుష్యులకు అలాంటి ఆలోచనలు లేనే లేవు. మనుష్యులకు అలాంటి ఆలోచనలు లేవు ప్రియులారా. అసలు ఈ ప్రకృతిని కలిగించి, ఈ ప్రకృతిలో మనిషిని సృష్టించి, మనిషికి ఒక ఆకారాన్ని ప్రసాదించి, ఈ ఆకారంలో ఆత్మ నుంచి జననము మరణము అనే రెండు విలువైన సంఘటనల మధ్య
మనిషికి జీవితాన్ని అనుగ్రహించి ఆ జీవిత కాలంలో ఈ ప్రకృతి మీద ఆధారపడి బ్రతకటానికి ఎన్నో 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 విషయాలలో మనిషికి అనుకూలతను కల్పించి నేటికి ఈ ప్రకృతిని పాలిస్తూ నడిపిస్తున్నటువంటి ఒక మహాశక్తిగా దేవాది దేవుడు ఉన్నారు. ఆయన ఇంత ప్రణాళిక మనిషి పట్ల కలిగి ఉన్నప్పుడు మనిషి ఏమనుకుంటున్నాడు తెలుసా? ఇదంతా ఆయన ప్రణాళిక అయినప్పటికీ ఆయన గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, మాకంటూ కొన్ని సొంత ఇష్టాలు ఉన్నాయి, వాటిని నెరవేర్చుకోవడమే మా పని అని మనిషి అనుకుంటున్నాడు. మనిషి యొక్క ఆలోచనలు ఇలానే ఉన్నాయి అనడానికి బైబిల్ గ్రంథంలో ప్రవక్త ద్వారా దేవుడు రాయించినటువంటి ఒక మాట మనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులారా, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము, దయచేసి మీరందరూ మీ బైబిల్ ఓపెన్ చేసి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 6వ వచనం నుంచి జాగ్రత్తగా చూద్దాం ప్రియులారా. ఏమని చెప్తున్నాడు? నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను, పనికి మాలిన మాటలు వారు ఆడుకొనుచున్నారు. చూసారా ఏం ఆడుకుంటున్నారట మనుషులు? పనికి మాలిన మాటలు, అంటే పనికొచ్చే మాటలు మనుషులు మాట్లాడుకోవట్లేదు. అదేంటంటే ఈరోజు ప్రపంచంలో మాట్లాడుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఉంటారు? మగోళ్ళు ఎంతమంది ఉంటారు? 750 కోట్ల మంది ప్రజల్లో మహా అయితే 1 కోటి మంది ఉంటారేమో మగోళ్ళు, అంతేనా? లేకపోతే 10 కోట్ల మంది మగోళ్ళు తీసేయండి పక్కకి, ఇంకా ఎంతమంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు? 740 కోట్లు, 10 కోట్లు తీస్తాం, చాలా ఎక్కువ. 740 కోట్ల మంది మాట్లాడుకుంటున్నారు. మాట ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మాట ఎలా వచ్చింది మనిషికి? దేవుని కృప వలన వచ్చింది కదా. దేవుని కృప వలనే కదా వచ్చింది. ఎస్, మనం పుట్టామండి. పుట్టిన తర్వాత అమ్మ కానీ నాన్న కానీ మాటలాడునుగాక అని అన్నారా? మాటలాడుము అని అన్నారా? అలా అంటే మనం మాట్లాడామా? లేదండి. అమ్మ ప్రమేయం లేదు, నాన్న ప్రమేయం లేదు, మనకు మాట వచ్చింది. అంటే మన స్వరపేటిక పనిచేయడం మొదలుపెట్టింది. అలా పనిచేయడం మొదలుపెట్టింది, మనం ఇలా మాట్లాడగలుగుతున్నాం. ప్రకృతిలో ఏ జీవికి లేదు, ఎన్నో జీవులు ఉన్నాయి. ఏ జీవికి ఈ అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. భావ వ్యక్తీకరణ అంటారు దీన్ని. భావ వ్యక్తీకరణ, మన భావాలను వ్యక్తీకరించడం. ప్రకృతిలో ఏ జీవికి దేవుడు ఇలాంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని ప్రసాదించలేదు. మనుషులుగా మనకిచ్చాడు. మనుషులుగా మనమే మాట్లాడగలిగే పరిస్థితిలో ఉన్నాం. మరి మాట్లాడగలిగే పరిస్థితిలో ఉన్నటువంటి మనిషి ఆ మాటను ఏ విధంగా వాడుతున్నాడు అనే అంశం మీద దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, వారు పనికి మాలిన మాటలాడుచున్నారు అన్నారు. చూడండి అక్కడ, వారు పనికి మాలిన మాటలు వారు మాట్లాడుకొనిచున్నారు. పనికి మాలిన మాటలే మాట్లాడుకొనిచున్నారు. ఈరోజు ప్రపంచంలో మాట్లాడే మనుషుల్ని మీరు చూడగలిగితే ప్రతి గొంతు మాట్లాడుతుంది. ఇంట్లో మాట్లాడతారు, బయట మాట్లాడతారు, ఆఫీసుల్లో మాట్లాడతారు, టీవీలలో మాట్లాడతారు, రేడియోలో మాట్లాడతారు, సెల్ ఫోన్లో మాట్లాడతారు. ప్రపంచవ్యాప్తంగా మనుషులు మాట్లాడుతూనే ఉన్నారు. ఎఫ్ఎం రేడియోలో అయితే ఇంకా ఆగరు. వాళ్ళు పుట్టిందే ఎందుకు? ఎఫ్ఎం వాళ్ళు పుట్టిందే ఎందుకు? మాట్లాడడానికి. ఇంక అంతే, ఏదో ఒకటి మాట్లాడతారు, ఏదో ఒకటి. వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఉంటారు చాలామంది. వాళ్ళు ఒక నెంబర్ ఇవ్వడం, వీడు ఫోన్ చేయడం. వాళ్ళు అడిగేవి అర్థవంతంగా ఉండవు, వీళ్ళు చెప్పేవి అర్థవంతంగా ఉండవు. వాళ్ళు క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నారో తెలీదు, వీళ్ళు ఆన్సర్స్ ఎందుకు ఇస్తున్నారో తెలీదు. పనికి మాలిన విషయాల కోసం కూడా మాట్లాడుకుంటున్నారండి వాళ్ళు. పనికి మాలిన విషయాలు ఏవోవో చెప్తూ ఉంటారు. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఎవడో వచ్చి మీ షర్ట్ మీద ఇంకి చల్లేశాడు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఇది ఒక కాన్సెప్ట్ అట. చూసారా? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీద మీరు మాట్లాడండి, మర్నాడు మళ్ళీ వస్తాడు. మీరు రోడ్డు మీద వెళ్తున్నారు, ఎవరో ఒక అమ్మాయి ఎదురుగా నడుచుకుని వచ్చి మీకు గులాబీ పువ్వు ఇచ్చింది, మీరు ఎలా రియాక్ట్ అవుతారు?
అప్పుడు నేనండి ఇలా అత్తిల్ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటానండి, అమ్మాయి వస్తుంటుందండి, నాకు గులాబీ పువ్వు ఇస్తుందండి, ఇచ్చిన తర్వాత అండి నేను ఎలా అంటానండి, తర్వాత ఇలా అంటామండి, తర్వాత ఇద్దరు కలిసి నూతులు దూకుతామండి అని వీడు చెప్తూ ఉంటాడు. అసలు ఇదంతా ఏమైనా ఉపయోగం ఉందా వీటి వల్ల? ఏం లేదండి. మాట ఇచ్చినటువంటి దేవాది దేవుడు అసలు ఆయనకి ఏ పని పాట లేక మాట ఇచ్చాడంటారా, లేక ఆ మాట వెనక ఆయనకి ఏమైనా ఒక ఉద్దేశం ఉండుంటుందంటారా? ఆలోచించండి. ఒక మాట, ఒక స్వరము, ఒక స్వరపేటిక పనిచేస్తుంది అని అంటే చాలా పెద్ద ప్రాసెస్ తెలుసా ఇది మీకు? ఒక్క మాట మన నోటి వెంట బయటకు రావాలి అని అంటే స్వరపేటిక సర్దుకోవాలి, ఒక పక్కా ప్రణాళిక జరగాలి. ఇక్కడ ఈ కొంచెం ప్లేస్లో ఒక హార్మోనియం మోగించినప్పుడు ఎలాగైతే మంచి మంచి స్వరాలు బయటకు వస్తాయో, ఒక హార్మోనియంలో ఎలాగైతే కీస్ ఉంటాయో, వాటిని ప్లే చేస్తున్నప్పుడు ఎలాగైతే మంచి స్వరాన్ని బయటకు తీస్తుందో, ఒక కీబోర్డ్లో నుంచి ఎలాగైతే మంచి స్వరాలు బయటకు వస్తాయో, అలాగే ఈ స్వరపేటికలో నుండి స్వరం బయటకు వస్తుంది అంటే అదేం ఈజీ ప్రాసెస్ కాదు, చాలా పెద్ద ప్రాసెస్. ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్. ఇంత బిగ్ ప్రాసెస్ దేవుడు చేసింది ఇలాంటి పనికిమాలిన మాటలు ఆడుకోవడానిక కాదు కదా. ఏదో ఒక సంకల్పం ఆయనకు లేకుండా ఆయన ఏదీ చేయజాలడు, ఏదీ చేయనేరడు. ఆయనకి ఏదో ఒక సంకల్పం ఉంటుంది, ఉండి తీరుతుంది. అలా ఉంది కాబట్టే ఆయన అనేకమైన కార్యాలు జరిగించడం జరిగింది. ఇది మనుషులకు అర్థమైందా? అర్థం కాలేదు. మనుషులు దీని గురించి తెలుసుకుంటున్నారా? తెలుసుకోరు. కానీ ఏం చేస్తున్నారని ఉంది బైబిల్లో? వారు పనికి మాలిన మాటలాడుకొనుచున్నారు. నోరు విప్పితే పనికొచ్చే మాట ఒక్కటి లేదు, పనికొచ్చే మాట ఒక్కటి మాట్లాడుకోవట్లేదు. మరి ఏం మాట్లాడుకుంటున్నారు? పనికి మాలిన మాటలు వారాడుచున్నారు. తర్వాత నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడొక్కడునూ లేడు. నేనేమి చేసి తినని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపం పొందేవాడు ఒక్కడునూ లేడు. అంటే వాళ్ళకి చేస్తున్నటువంటి పనులను బట్టి, వారు నెరవేర్చుకుంటున్నటువంటి వాళ్ళ ఇష్టాలను బట్టి పశ్చాత్తాపం కూడా కలగట్లేదు. పశ్చాత్తాపడువాడు ఒక్కడునూ లేడు. యుద్ధమునకు చొరబడు గుర్రము వలె ప్రతివాడును తనకు ఇష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు అన్నాడు. చూడండి ఎలా తిరుగుతున్నాడంటే, ప్రతివాడు తనకు ఇష్టమైన అంటే ప్రతి మనిషి తనకంటూ ఒక సొంత ఇష్టాన్ని ఏర్పాటు చేసుకుని తనకిష్టమైన మార్గంలో తిరుగుతున్నాడు, తనకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాడు, తనకి నచ్చినట్టుగా జీవిస్తున్నాడు. అసలు ఎవరున్నారు నా వెనుక అన్న ఆలోచనే ఏ మనిషికి లేదు. ఎవరున్నారు నా వెనుక? ఏమండి, మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతాను. మీ అందరికీ గుండె ఉంది కదా, కొట్టుకుంటుంది కదా. గుండు ఉందిలేండి. గుండె కొట్టుకుంటుంది కదా. మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతానండి. మీ గుండె మీరు ఎప్పుడైనా చూసారా? మీ గుండెను మీరు ఎప్పుడైనా చూసారా? గుండు కాదు, గుండె అయితే అద్దంలో కనపడదు జుట్టు గీసుకున్నాక. అది కాదు, మీ గుండె, మీ హార్ట్ కొట్టుకోవడం తెలుస్తుంది కదా. చేయి పెట్టినప్పుడు శబ్దం వస్తుంది, బాగానే ఉంది. దాన్ని మీరు ఎప్పుడైనా చూసారా? పిచ్చి ప్రశ్న అనుకోకండి, మంచి ప్రశ్నే. దీని తర్వాత మంచి లోతైన ఆలోచనల్లోనికి వెళ్తాం మనం. మీ గుండె మీరు ఎప్పుడు చూడలేదు కదా, చూసారా? ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారు? నేను చూశానండి అన్నాడు, రోజు చూస్తానండి, ఇలా చీరుకొని రోజు చూసుకుంటానండి అని ఎవడని అంటాడు? ఎవ్వరు అనరు. మీరు మీ గుండెను ఏనాడు చూడలేదు. మీకు పైన మెదడు ఒకటి ఉంది, తెలుసు కదా మీకు. ఉందా? ఉంటుంది. ఇక్కడే ఉంటుందా? ఇంకెక్కడైనా ఉంటుందా? ఇక్కడే ఉంటుంది కదా, రైట్. అది ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా చూసారా? నేను నా మెదడు రోజు చూస్తానండి. మరి పొద్దుటే తీసి శుభ్రంగా తోమేసి మళ్ళీ లోపల పెట్టేస్తానండి, కడిగేసి క్లియర్ చేసేసి నీట్గా శుద్ధి చేసేసి
మరలా లోపల పెట్టేస్తానండి, నేను రోజు తీసుకుని ఓపెన్ చేసుకుని చూసుకుంటానండి, అలాంటివి ఏ ఉండవు. కానీ లోపల ఒక 1350 గ్రాముల బరువున్న పెరుగు లాంటి చిక్కటి పదార్థం ఉంది. దాన్నే మెదడు అని అంటాం. మానవ జీవితానికి సంబంధించి, మానవ దేహానికి సంబంధించి చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాశస్త్యం కలిగినది మెదడు. మానవ శరీరంలో ఉన్న మెదడు చాలా విలువైనది కదా. మరి విలువైన ఆ మెదడుని మనం ఎప్పుడైనా చూసామా? చూడలేదు. విలువైన మన గుండెను మనం ఎప్పుడైనా చూసామా? చూడలేదు. ఇంకా విలువైన ఉన్నాయి మన బాడీలో పార్ట్స్, కిడ్నీస్ అంటారు, చాలా విలువైనవి, చూసామా? చూడలేదు. మూత్రపిండాలు, కిడ్నీలు మనం ఎప్పుడు చూడలేదు, ఏమండి? అలాగే ఊపిరితిత్తులు ఎప్పుడైనా చూసామా? చూడలేదు. అసలు ఇవేవి చూడని నువ్వు వీటి పనితీరు సక్రమంగా జరగటం వలన నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుని ఇలా తిరుగుతున్నావు అన్న సంగతి ఎప్పుడైనా ఆలోచించావా? ఇవేవి చూడని నువ్వు, వీటి పనితీరు వెనుక లేనటువంటి నువ్వు, మళ్ళీ ఆ పాయింట్ చెప్తున్నాను, ఇవేవి ఏనాడు చూడని నువ్వు, వీటి పనితీరు వెనుక లేనటువంటి నువ్వు, వీటి పనితీరు వెనుక నువ్వు లేవు, ఆ సంగతి నీకు తెలుసు. వీటి పనితీరు, ఆ మెదడు పనితీరు వెనక కానీ, కిడ్నీల పనితీరు వెనక కానీ, ఊపిరితిత్తుల పనితీరు వెనక కానీ, గుండె పనితీరు వెనక కానీ నువ్వు లేవు. వీటి వెనుక లేనటువంటి నువ్వు, వీటిని ఏనాడు చూడని నువ్వు, వీటి తయారీ గురించి తెలియని నువ్వు, వీటిని నేటికి చేసుకోలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి నువ్వు. ఇది ఇంకా మంచి పాయింట్. వీటిని నేటికి చేసుకోలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నటువంటి మానవ జాతి వీటన్నిటి సక్రమమైన పనితీరు వలన తమకిష్టమైన మార్గమున ఏం చేయుచున్నారని రాయబడింది అక్కడ. తిరుగుచున్నారు. తమకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నారు. తమకిష్టమైన మార్గమునకు ఎలా తిరుగుతున్నాయి ఈ శరీరాలు? తమకిష్టమైన మార్గమునకు ఎలా తిరుగుతున్నాయి ఈ దేహాలు? మానవ దేహానికి ఇంత జీవపు డంబం ఎలా వచ్చింది? మానవ దేహానికి ఇంత జీవపు అహంకారం ఎలా వచ్చింది? అవయవాల పనితీరు సక్రమంగా జరుగుతుంది కాబట్టి. అవయవాల పనితీరు సక్రమంగా లేకపోతే మానవ దేహానికి ఇంత జీవపు డంబం, మానవ దేహానికి ఇంత అహంకారం రానేరదు కదా. మరి మానవ దేహంలో ఇన్ని అవయవాలు ఇంత సక్రమంగా పనిచేస్తున్నాయి అని అంటే మానవుడు తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి అనుకోవడం పొరపాటు అని చెప్పడానికే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రతివాడు తనకిష్టమైన మార్గమున తిరుగుచున్నాడు. ప్రతివాడు తనకు నచ్చిన మార్గమున తిరుగుచున్నాడు. వారు ఏ విధంగా ఉన్నారో చెప్తున్నాడు. ఆకాశమునకెగురు సంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగుతుంది. ఆకాశంలో ఎగిరే సంకుబుడి కొంగ ఉంది చూశారు? మీ మెదడంత ఉండదు అది, దాని సైజు. కానీ అది తన కాలము నెరుగును. తెల్ల గువ్వయు, మంగళ కత్తి పెట్టయు, ఓదె కొరుకును తాము రావలసిన కాలము ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. అయితే నా ప్రజలు దేనిని ఎరుగరట? యెహోవా న్యాయ విధిని ఎరుగరు. అంటే వాళ్ళకొక ఇష్టం ఉంది, వాళ్ళకొక ఇష్టం ఉంది అనుకుంటూ వాళ్ళకిష్టం వచ్చిన మార్గాల్లో తిరుగుతున్నారే తప్ప నాకు ఒక ఇష్టం ఉంది, నాకంటూ ఒక విధి ఉంది, దేవుడికంటూ ఒక విధి ఉంది, దేవుడు కలిగించిన ఈ సృష్టికంటూ ఒక విధి ఉంది అన్న సంగతి వాళ్ళు అర్థం చేసుకోరు, వాళ్ళు గ్రహించరు. వాళ్ళకి ఆ తెలివితేటలు రావట్లేదు, వాళ్ళకి అలాంటి ఆలోచనలే రావట్లేదు. అలాంటి ఆలోచనలు రావట్లేదు గనుకనే
మనుష్యులు ఈరోజు భయంకరంగా మారిపోయారు, దేవుని ఉద్దేశాలకు దూరంగా వెళ్ళిపోయారు. నిజంగా ఒక్కసారి మనిషి ఆగి ఆలోచించడం ప్రారంభిస్తే ఈరోజు పనిచేస్తున్న ఈ అవయవాల వెనుక ఉన్నది నేను కాదు కదా, వేరెవరున్నారు అన్న ఆలోచన వచ్చేది. అలా వచ్చినప్పుడు వేరింకెవరుంటారు? నా అవయవాల వెనక, నా కుటుంబస్తుల అవయవాల వెనక, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ధరించుకున్న దేహం వెనక దేవుడే ఉన్నాడు. ఆయనే సృష్టికర్త, ఆయనే కలిగించాడు, ఆయనే కరుణించాడు, ఆయనే నడిపిస్తున్నాడు. ఆయన నడిపించకపోతే మాకు జీవితమే లేదు అన్న ఆలోచన ఒక్క హృదయంలో ప్రారంభమైనా సరే మనిషి తన జీవితాన్ని గురించి నిలబడి ఆలోచించడం ప్రారంభిస్తాడు. కానీ అలా నిలబడి ఆలోచించే మనస్తత్వం మనిషికి లేదు. అందుకే దేవుని యందు భయము, ఆయన యందు భక్తి నిలపడము ఇవేవి మానవ జీవితంలో కనబడకుండా పోయాయి. ఈరోజు 750 కోట్ల శరీరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం. 750 కోట్ల శరీరాలలో ఎంతమంది ఈ గుంపులో ఉంటారు? దేవుడు వ్రాయించిన ఈ మాటలకు కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఈ మాటలకు కనెక్ట్ అయ్యేవాళ్ళు, ఈ మాటల ప్రకారంగా నేటికి సమాజంలో బ్రతుకుతున్న వాళ్ళు, నేటికి అలాంటి భావాలు కలిగి జీవిస్తున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎందరు ఉంటారు? చాలామంది ఉంటారు. చాలామంది. ఇది ఈనాటిది అనుకుంటున్నారా? ఏనాటి నుండో ఇలాంటి స్వభావాలే మనుషుల్లో ఉన్నాయి. వాళ్ళు తమ జీవితాన్ని గురించి సంపూర్ణమైన అవగాహన కలిగిన వారు కారు. తమ గురించి తామే ఒక అవగాహన లేకుండా బ్రతుకుతున్న వారై ఉన్నారు. నిజంగా అదే అవగాహన ఉండుంటే నా ప్రమేయం లేని నా దేహం, నా ప్రమేయం లేని ఈ ప్రకృతి, నా ప్రమేయం లేనటువంటి నా బ్రతుకు, నా ప్రమేయం లేనటువంటి నా జీవితం, నేను నిమిత్త మాత్రుణ్ణి, ఏముంది ఇక్కడ నా ప్రమేయం? ఏముంది ఇక్కడ నా అధికారం? ఏం చేయగలను ఇక్కడ నేను? కాలం కరిగిపోతూ వెళ్ళిపోతున్నప్పుడు కాలంతో పాటు పరుగు తీస్తూ నా జీవితం వెనక ఏదో ఒక మహాశక్తి ఉంది, నేను అనుభవిస్తున్న ఈ ప్రకృతి వెనక ఏదో ఒక మహాశక్తి ఉంది, ఆ మహాశక్తి ప్రమేయం వలననే ఇక్కడ నా బ్రతుకు నడుస్తుంది అన్న ఒక్క ఆలోచన ఇన్ని కోట్ల మంది ప్రజలలో ఎవ్వరికీ రాకపోవడం ఎంత విచారకరం. ఇన్ని కోట్ల మంది ప్రజలలో ఏ ఒక్కరూ ఈ విషయాన్ని సీరియస్గా ఆలోచించకపోవడం ఎంత విచారకరం. ఒక్కసారి రాత్రి మీరు ఈ సందర్భాలను గురించి జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇవే విషయాలు దేవుడు తన పిల్లలకు తెలియజేస్తున్నాడు. అవును కదా, ఇలాంటి పరిస్థితి మీకు లేదు కదా, ఇలాంటి ఆలోచనలు మీకు రావు కదా, ఇలాంటి ఉద్దేశాలు మీలో లేవు కదా. లేవండి, ప్రపంచంలో ఎవ్వరికీ లేవండి. వాళ్ళ ఇష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? చూడండి ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూద్దాం ప్రియులారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మనము అనేది కాసేపు పక్కన పెట్టండి, తర్వాత నుంచి చదవండి. పోకిరీ చేష్టలు అన్నాడు. పోకిరీ చేష్టలు అంటే చేష్ట అంటే పని అని అర్థం, కార్యము. పోకిరీ చేష్ట అన్నాడు అంటే మనుషుల్లో కొంతమంది పోకిరీలు ఉన్నారట. వాళ్ళు కొన్ని ఏం చేస్తున్నారు? చేష్టలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పోకిరీలు అనేవాళ్ళు ప్రధానమంత్రిలాగా దేశానికి ఒక్కరే ఉంటారా? లేక ముఖ్యమంత్రిలాగా రాష్ట్రానికి ఒక్కరు ఉంటారా? కలెక్టర్ లాగా జిల్లాకు ఒకడు ఉంటారా? ప్రెసిడెంట్ లాగా ఊరికి ఒకడు ఉంటారా? ఎలాగుంటారు చెప్పండి? మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఈ పోకిరీలు అనేవాళ్ళు అండి, మాకైతే మా ఊళ్ళో ఎక్కడా ఇలాంటి మొక్క చూడలేదండి, ఇది ఎక్కడో అడవి జాతి మొక్కలా ఉందండి అని అంటారా? ఎక్కడ పడితే అక్కడ మనకు కనబడతా ఉంటారు. ఏదో సీఎం లాగా, పిఎం లాగా దేశానికి ఒకరు రాష్ట్రానికి ఒకరు ఉండరు. వీధిలో ఉంటారు. వీధిలో ఇసకేస్తే దానికంటే ఎక్కువగా ఇళ్ళే ఉంటారు. ఇప్పుడు ఈ చేష్టలు ఎన్ని ఉంటాయి? ఇప్పుడు ఒక పోకిరి ఎన్ని చేష్టలు చేస్తాడు? చాలా చేష్టలు చేస్తాడు. ఇలాంటి పోకిరీలు ఎంతమంది ఉంటారు ప్రపంచంలో? చాలామంది ఉంటారు. ఈ చాలామంది చేసే ఈ చేష్టలు
వాళ్ళ ఇష్టాలు అవి. అవి ఏంటనుకుంటున్నారు? వాళ్ళు చేసే చేష్టలంటే ఏమనుకుంటున్నారు? అవి వాళ్ళ ఇష్టాలు అవి. అదే చెప్తాడు ఆ వచనంలో, వాళ్ళ ఇష్టాలు అవి. పోకిరి చేష్టలు అంటే అవి ఏవో కొత్తవి అనుకోకండి. బలవంతంగా వాళ్ళ చేత ఎవడో వెనకుండి చేయిస్తున్నాడు అనుకోకండి. అవి వాళ్ళ ఇష్టాలు. అవి మనకు ఎలా ఉంటాయి? అమ్మో ఇది పోకిరి చేష్ట అని మనం అంటున్నాం, కానీ అవి వాళ్ళ ఇష్టాలు అని దేవుడు అంటున్నాడు. అంటే ఒకడు పోకిరి వాడిగా మారిపోయి కొన్ని చేష్టలు జరిగిస్తున్నాడు అని అంటే అవన్నీ వాడి ఇష్టాలు. వాడి ఇష్టాలు వాడు ఏం చేసుకుంటున్నాడు? నెరవేర్చుకుంటున్నాడు. వాడి ఇష్టాలు వాడు జరిగించుకుంటున్నాడు. వాళ్ళ పనులు కూడా చాలా అసహ్యంగా ఉంటాయి, చూడడానికి చాలా అసహ్యంగా ఉంటాయి. అసహ్యంగా ఉండేటువంటి ఆ కార్యాలన్నీ వాడు జరిగించుకుంటున్నాడు. అందుకే పోకిరి చేష్టలు అన్నాడు. తర్వాత దురాశలు. దురాశ దుఃఖమునకు చేటు అంటారు. దురాశ గర్భమును ధరించి దేనిని కనును? పాపమును కనును. దురాశ గర్భమును ధరించి అంటే దురాశకి కడుపొచ్చి పాపం అనే పిల్లడు పుట్టాడు అనమాట. దాని అర్థం అదే, మన వాడుక భాషలో చెప్తున్నాను మీకు. దురాశకి నెలలు నిండిపోయి ఎవరు పుట్టారు? పాపం అనే కొడుకు పుట్టాడు. అర్థమవుతుందా? ఇప్పుడు దురాశ తల్లి అయితే పాపం ఎవరు? కొడుకు. మరి దురాశలు ఎవరిలో ఉంటాయి? అక్కడక్కడ ఉంటాయా? అక్కడక్కడ, ఎక్కడెక్కడో రేరండి. ఎక్కడ పడితే అక్కడ మనకు కనబడమని అంటారా? 750 కోట్ల మందిలో నిండిపోయాయి. ఏంటవి? దురాశ. ఇప్పుడు అందరిలోనూ దురాశలు అంటే అందరికీ పిల్లడు పుట్టేసినట్టే. ఆడేవాడు అందరి పిల్లడి పేరు ఒకటే పేరు. ఇంకా పేర్లు మార్చడం మనకులాగా మీ అబ్బాయి పేరు సతీష్, మా అబ్బాయి పేరు మహేష్ అంటారు, కుదరదు. అందరి పిల్లడి పేరు ఏం పేరు? పాపమే. ఎందుకంటే దురాశ గర్భమును ధరించి కన్న కుమారుడే పాపం. ఇప్పుడు ఈ దురాశలు మానవ దేహాలలో గూడు కట్టుకుపోయాయి. ఆ దురాశల వల్లే సమాజంలో పాపం పరిపక్వమైపోయి ఈ సమాజాన్ని పాపం ఏలుబడి చేస్తుంది. ఎక్కడ చూసినా నీతి లేని సమాజం, ఎక్కడ చూసినా నిబద్ధత లేని సమాజం, ఎక్కడ చూసినా భయం లేని సమాజం. ఒకరినొకరు ఖర్చుకుంటూ, ఒకరినొకరు భక్షించుకుంటూ తన దురాశ నెరవేర్చుకోవడానికి ఏదైనా చేసే స్థాయికి మనిషి దిగజారిపోయి వెళ్ళిపోతున్నాడంటే, తన పరిస్థితిని దిగజార్చుకుంటున్నాడంటే కారణం అతడిలో పుట్టేటువంటి దురాశలు కారణం. తర్వాత దురాశలు, తర్వాత మద్యపానము అన్నాడు. చూడండి, దేవుని చదవండి 3వ వచనం. మద్యపానము అన్నాడు. మద్యపానము ఇది కూడా ఏంటట? వాడిష్టం. మద్యపానము అంటే అతని ఇష్టం. అది అతని ఇష్టం. అంటే 750 కోట్ల మందిలో ఎంతమంది ఉన్నారు తెలుసా? స్త్రీలు పురుషులు కూడా ఈరోజు మద్యపానులు. స్త్రీలు అండ్ పురుషులు, వారు ఇరువురు కూడా మద్యపానానికి అలవాటు పడిన వారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారు ప్రియులారా, ఎందరో ఉన్నారు. ఇంకా మన పల్లె ప్రాంతాల్లో కొంచెం తక్కువేమో కానీ సిటీస్కి మీరు వెళ్ళిపోతే సిటీస్లో ఫ్యామిలీ క్లబ్బులు వచ్చేసాయి, ఫ్యామిలీ బార్స్ అండ్ రెస్టారెంట్స్ వచ్చేసాయి. వాళ్ళు ప్రశాంతంగా వీకెండ్స్లో వెళ్ళిపోతారు, అందరూ తాగుతారు, ప్రశాంతంగా తిరుగుతారు. వాళ్ళ ఇష్టం అది. మద్యపానం అంటేనే ఎందుకు పుట్టింది? అది ఎవడో పుట్టించింది కాదు. మనిషి తన ఇష్టంతో తానే తయారు చేసుకున్నదే మద్యపానం. తనకిష్టం కాబట్టి మనిషి తయారు చేసుకున్నాడు. మనిషి తయారు చేసుకుని మత్తులో తూగుతున్నాడు, జోగుతున్నాడు. అది మనిషికి ఇష్టం. ఎవరో బలవంతంగా దేవుడు పరలోకం నుంచి మద్యపానాన్ని భూమి మీదకి పంపించలేదు. మనిషి తనకు అనుకూలంగా దాన్ని ఏం చేసుకున్నాడు? తయారు చేసుకున్నాడు. అది మనిషికి ఇష్టం. అందుకే ఏమన్నాడు ఇక్కడ? ఏమని రాశాడు? మద్యపానము అని రాశాడు. తర్వాత అల్లరితో కూడిన ఆట పాట. అందుకే కదా మనం రోజు చూస్తుంటాం, ఆట కావాలా, పాట కావాలా, ఏది పడితే అది ఇస్తాం. మీకు ఆట అయితే ఆట ఇస్తాం, పాట అయితే పాటిస్తాం. అందులో రేట్ ఎక్కువ ఆటలు ఉన్నాయి, రేటు తక్కువ ఆటలు ఉన్నాయి. రేట్ ఎక్కువ పాటలు ఉన్నాయి, రేట్ తక్కువ పాటలు ఉన్నాయి. రోడ్డు మీద ట్రాక్టర్ మీద వేసి ఆట పాటలు ఉన్నాయి, పెద్ద పెద్ద
స్టేజెస్ మీద పెద్ద పెద్ద సింగర్స్ని, పెద్ద పెద్ద హీరోయిన్స్ని తీసుకొచ్చి వేయించే ఆట పాటలు కూడా ఉన్నాయి. అదే చెప్తున్నాడు, ఆట మరియు పాట. 750 కోట్ల మందిలో ఎంతమంది కనెక్ట్ అయ్యి ఉన్నారో తెలుసా వీటికి? ఈరోజు కల్చర్ అదే, పబ్బులో క్లబ్బులో కల్చర్ అదే, పార్టీస్లో కల్చర్ ఇదే. తాగడం, డ్యాన్స్ వేయాలి కలిసి, పేకల వరకు తాగడం, డ్యాన్స్ వేయడం. ఆ వాళ్ళకు కూడా మీరు మర్చిపోకండి, అవయవాల పనితీరు బాగుంది, వాళ్ళ అవయవాలను వాళ్ళు ఎప్పుడు చూసుకోలేదు. మందు వేస్తున్నాడంటే మెదడుకు మత్తెక్కిస్తున్నాడు. మెదడు ఎలా ఉంటుందో తెలుసా వాడికి? తెలీదు. మెదడు ఎలా పనిచేస్తుందో తెలుసా? తెలీదు. లోపల ఎన్ని గదులు ఉన్నాయో తెలుసా? తెలీదు. ఏమీ తెలీదు. లోపలికి పంపించాం, మత్తు తలకి ఎక్కిపోయింది అంతే. ఆ తర్వాత ఆటలోనికి వెళ్ళాం, పాటలోనికి వెళ్ళాం. ఏమండి ఇవన్నీ మీకు ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఇవన్నీ వాళ్ళ ఇష్టాలు అని మీకు అర్థం కావడానికి. ఇది ఎవరైతే జరిగిస్తున్నారో, ఇవన్నీ ఎవరైతే జరిగిస్తున్నారో ఇవన్నీ వాళ్ళ ఇష్టాలు. అవి వాళ్ళ ఇష్టాలు, కానీ వాళ్ళ అవయవాల వెనక వాళ్ళు లేరు. తర్వాత త్రాగుబోతుల విందులు అన్నాడు. మళ్ళీ త్రాగుబోతుల విందులు. ఈరోజు అసలు ఆ మాట లేని రోజు అంటూ మనకి ఎక్కడా కనబడదు. ఈ విందు జరగడానికి ఇప్పుడు రీజన్స్ కూడా లేవు. చావుకి విందే, పెళ్ళికి విందే, దినానికి విందే, ఏదైనా జరిగినా విందే. ప్రతిదానికి విందు, మందు, పొందు. ఇవి లేకపోతే మనిషికి రోజు గడవదండి, నిద్ర పట్టదు. ఏమండి? కాబట్టి ఏమంటాడు? త్రాగుబోతుల విందులు అంటే వాళ్ళ ఇష్టాలు. తర్వాత చేయదగని విగ్రహ పూజలు, అవి వాళ్ళ ఇష్టాలు. మొదలైన వాటి యందు నడుచుకొనుచు అని వెంటనే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదంతా వాళ్ళ ఇష్టము అన్నాడండి. అన్యజనుల ఇష్టము. దేవుని కొరకు బ్రతకని, దేవుని గురించి ఆలోచించని, దేవుని ఊసెత్తని, దేవుని పేరెత్తని, దేవుని కొరకు పట్టించుకొని మనుష్యులకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి. మరి ఇష్టాలు నెరవేర్చుకుంటున్న వాళ్ళందరూ ఎలా నెరవేర్చుకుంటున్నారు? వాళ్ళ స్వయం ప్రతిపత్తి అదంతా. వాళ్ళు కష్టపడి తయారు చేసుకున్న ప్రకృతిలో, వాళ్ళు కష్టపడి తయారు చేసుకున్న దేహంతో, వాళ్ళు కష్టపడి పరిపాలిస్తున్నటువంటి, నడిపిస్తున్నటువంటి దేహంతో ఈ కార్యక్రమాలు జరిగిస్తున్నారు అనుకుంటున్నారా? కాదండి. మరలా పైనుంచి మనం చూసుకుంటూ వస్తే, ఒక పోకిరి చేష్టలు చెయ్యాలి అని అంటే అవయవాలన్నీ ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? సక్రమంగా పనిచేయాలి. ఊపిరితిత్తులు పనిచేయాలి. ఎముకలలో సత్తు ఉండాలి. తీసుకుంటున్న ఊపిరి, మనకు కావాల్సిన ఊపిరి మన ముక్కు రంధ్రాల గుండా లోపలికి వెళ్ళాలంటే ఈ ఆవరణాలలో మనం నివసిస్తున్నటువంటి ఈ భూగోళం మీద, మనం ఉంటున్నటువంటి ప్రాంతంలో నువ్వు ఏ పనిలో ఉన్నా ఆక్సిజన్ ఎక్కడికి చేరాలి? ముక్కులోనికి చేరాలి. అంటే నీ దగ్గరికి రావాలి. నీ దగ్గరికి ఆక్సిజన్ రావట్లేదు అనుకో, ఏమైపోతావు? నీ పోకిరి చేష్టలేవి నువ్వు చేయలేవు. అంటే ఒక మనిషి పోకిరి చేష్టలు చేస్తున్నాడు అని అంటే ఎవరి మీద ఆధారపడి చేస్తున్నాడని మనకు అర్థమవుతుంది? చెప్పండి. దేవుడి మీద ఆధారపడే. గాలి పీల్చుకోకపోతే ఏ చేష్టా మనం చేయలేమండి. ఏమండి, ఇక్కడ ఇంతమంది కూర్చున్నావా? మనందరికీ సభల కన్వీనర్స్ ఏమైనా ఆక్సిజన్ అరేంజ్ చేశారండి? చెప్పండి. మనకు ఎవడైనా ఆక్సిజన్ అరేంజ్ చేశాడా? ఇక్కడ ఇంత కష్టపడి సభలు నిర్వహిస్తున్నారు కదా, కుర్చీలు అయితే వేశారు, లైటింగ్ అయితే పెట్టారు. ఏమండి? అంతేనా? ఇంకా ఆక్సిజన్ను, మీ గుండె పనితీరు చూసే విధానం, మీరు తిన్నది అరగడానికి ఏమైనా ఏర్పాట్లు, మీకు ఇంటికి వెళ్ళాక కరెక్ట్గా మరలా విశ్రాంతిలోనికి వెళ్ళి నిద్రమత్తుగా కలగడానికి ఏమైనా ఏర్పాట్లు, ఇలాంటివి ఏమైనా కన్వీనర్స్ చేస్తారా? ఎవరు చేయలేరు. మీరు మామూలుగా పీల్చుకుంటూ వచ్చారు, మళ్ళీ పీల్చుకుంటూ వెళ్తారు, మరలా రేపు పీల్చుకుంటూ వస్తారు, చచ్చేంత వరకు పీల్చుకుంటూనే ఉంటారు. ఎవరండి మీకు ఇక్కడ గాలిని అరేంజ్ చేసింది?
ఎవరు అరేంజ్ చేశారు ఇక్కడ నీకు గాలి పీల్చుకోవడానికి? గాలి ఇక్కడ ఎవరు అరేంజ్ చేశారు? హాయిగా వెళ్ళిపోతుంటావు బైక్ మీద అనుకుంటును, అంతే కదా, ప్రశాంతంగా ఎక్కడ దొరికితే అక్కడ లాగేసుకోవడమే లోపలికి, అంతేనా? లాగేసుకుంటున్నావు లోపలికి, తెగ లాగేస్తుంటావు, నీకు తెలియకుండా లాగేస్తావు లోపలికి. తెలిసే పని కూడా లేదు. ఒకవేళ తెలిసే పనే ఉందనుకోండి, ఎవడో నిద్రోడు. ఊపిరి పీల్చుకోవడం తెలియాలి, నిద్ర వస్తే ఆగిపోతుంది అనుకోండి, నిద్ర వస్తుందా? నిద్ర ఉంటుందా ఇంకా మనిషికి? లేదండి అనుకుంటూ తిరుగుతాడు కుక్కలాగా. ఏమండి అసలు ఏంటంటే అసలు మనిషి ఆలోచన ఏం చేస్తున్నాడని? ఈ ప్రకృతిలో మనిషి నివసిస్తున్నటువంటి ప్రాంతంలో దేవుడే తన గాలిని పంపించి మనిషి యొక్క ముక్కులోనికి శ్వాస రంధ్రాల గుండా దాన్ని లోపలికి పంపించి ఊపిరితిత్తులను పనిచేయిస్తున్నాడే. అందుకే పోకిరీ చేష్టలు చేయగలుగుతున్నావు. అంటే దీన్ని బట్టి నిశితంగా పరిశీలన చేస్తే ఒక మనిషి దేవుని మీద ఆధారపడే ఈ చేష్టలన్నీ జరిగిస్తున్నాడు. ఎంత ఘోరం! దేవుని మీద ఆధారపడి దేవుని ఇష్టాన్ని కాకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు మనిషి. దేవుని మీద ఆధారపడి, అది మీరు పాయింట్అవుట్ చేయాలి, దేవుని మీద ఆధారపడ్డవాడు దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు. అక్కడ నుంచి మీరు కిందకి చదువుకొస్తే అన్నీ అలాగే కనబడతాయి. ఇంక మనకి ఈ మనసుతో బైబిల్ చదివితే, ఈ మనసుతో మీరు మనిషిని చూస్తే, ఈ మనసుతో మీరు సమాజాన్ని చూస్తే అన్నీ ఇలాగే కనబడతాయి. అరే నువ్వు ఎవరిష్టంతో చేస్తున్నావు ఈ కార్యం? ఎవరి ప్రమేయంతో చేస్తున్నావు? నీ వెనక ఎవరున్నారు? ఈరోజు నువ్వు ఇలా చేయగలుగుతున్నావంటే నిన్ను నడిపిస్తున్నది ఎవరు? నీ వెనకుండి నీకు ప్రోత్సాహాన్ని ఇస్తున్నది ఎవరు? నీ శరీరం ఇలా పనిచేస్తుందంటే కారణం ఎవరు? నువ్వు ఎవరిష్టాలు నెరవేరుస్తున్నావు ఇంత చక్కటి పనితీరు కలిగిన దేహంతో అని అంటే? పోకిరి చేష్టలు కానివ్వండి, దురాశలు కానివ్వండి, మద్యపానము కానివ్వండి, అల్లరితో కూడిన ఆటపాటలు కానివ్వండి, త్రాగుబోతుల విందులు కానివ్వండి, చేయదగని పూజలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనిషి దేవుని మీద ఆధారపడి తాను నెరవేర్చుకుంటున్నటువంటి తన ఇష్టాలు. దేవుని మీద ఆధారపడి తాను నెరవేర్చుకుంటున్నటువంటి తన ఇష్టాలు. ఎంత ఘోరమైన పరిస్థితిలో, ఎంత ఘోరమైన దుస్థితిలో మనిషి ఉన్నాడో మీరు ఆలోచించాలి ప్రియులారా. ఎంత ఘోరమైన పరిస్థితిలో మనిషి ఉన్నాడు. దేవుడికి ఏంటి, దేవుడికంటూ ఒక ఇష్టం ఉందా అన్న ఆలోచన మనిషికి లేదు. దేవుడికంటూ ఒక ఇష్టం ఉందా అన్న ఆలోచన మనిషికి లేదండి. లేదు కాబట్టే ఇదిగో ఇలాంటి ఇష్టాలు నెరవేర్చుకుంటున్నాడు. కానీ ఈరోజు మీకు ఒక వాస్తవం చెప్పమంటారా? మనిషిని కలిగించి, మనిషిని సృష్టించి, మనిషిని లోకానికి పంపించక మునుపే ఆ మనిషి మీద దేవునికి ఎన్నో ఇష్టాలు ఉన్నాయండి. ఆ మనిషి మీద దేవునికి ఎన్నో ఇష్టాలు ఉన్నాయి. అంత ఎందుకండి, మీకు పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఏమవ్వాలో, వాళ్ళు ఎలా ఉండాలో, వాళ్ళు ఏ విధంగా ఉండాలో ముందు ఎవరు డిసైడ్ చేసేసుకుంటారు చెప్పండి? మీరే డిసైడ్ చేసేసుకుంటారు. నా కొడుకుని అలా చేసేస్తాను, నా కూతుర్ని ఇలా చేసేస్తాను, నా కూతురు విషయంలో నాకు ఒక ఇష్టం ఉంది, నా కొడుకు విషయంలో నాకు ఒక ఇష్టం ఉంది, వాళ్ళు అలా కావాలనుకుంటున్నాను, వాళ్ళు ఇలా కావాలనుకుంటున్నాను. మీ భావాలన్నీ వాళ్ళ మీద రుద్దేస్తారు. మీ ఆలోచనలన్నీ వాళ్ళ విషయంలో నెరవేర్చుకోవాలి అని అనుకుంటారు. అది మీ ప్రణాళిక. మీ పిల్లల విషయంలో మీకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ఇష్టం అలా నెరవేరాలని మీ మనస్ఫూర్తిగా మీరు కోరుకుంటారు కాదా? అలా కోరుకోరా? ఖచ్చితంగా కోరుకుంటారు. మరి ఈ భూమిని కలిగించక మునుపే, ఈ ప్రకృతిని సృష్టించక మునుపే, ఈ ప్రకృతిలో ఏ పదార్థము లేక మునుపే దేవుడు నీ విషయంలో కూడా తనకంటూ కొన్ని ఇష్టాలు ఉన్నాయని తెలియజేశాడు. ఇలా మారిపోవాలని, ఇలా చెడిపోవాలని, ఇలా మీ సొంత ఇష్టాలు నెరవేర్చుకోవాలని మిమ్మల్ని ఇలా తెగిపోయిన గాలిపటాల్లాగా వదిలేలేదు ఆయన. ఈరోజు అందరూ తెగిపోయిన గాలిపటాల మాదిరిగానే ఉన్నారు. ఎందుకంటే దారం ఎవరి చేతిలో లేదు, దేవుడి చేతిలో లేదు. తెంపేసుకుని వెళ్ళిపోయారు, మేము ఏ చెట్టుకో చిక్కుకుపోయి చచ్చిపోతామని. అంతే కదా, తెగిపోయిన గాలిపటం ఎక్కడికి వెళ్తుంది? తిరుగుతుంది. తర్వాత ఏ తాడి చెట్టుకో చుట్టుకుని మొత్తం సిరిగిపోద్ది.
అలా జరిగేంత వరకు తిరుగుద్ది. అదే మన చేతిలో ఉందనుకోండి, ఎగిరినంతసేపు ఎగురుద్ది, మళ్ళీ లాగేసుకుని ఇంట్లో పెట్టేసుకుంటాం కిందికి. మళ్ళీ కావాల్సినప్పుడు మళ్ళీ పైకి వదులుతుంటాం. అది మన చేతిలో ఉంటే. మన చేతిలో లేదనుకోండి, దారం తెగిపోయింది అనుకోండి, ఇక తెగిపోయిన గాలిపటం ఎటు పోద్దో, దేన్ని దాక్కుతుందో, ఎక్కడ చిరిగిపోద్దో ఎవరికి తెలీదు కదా. మనుషులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారండి. కానీ దేవుడు అలా ప్రవర్తించాలని కోరుకోలేదండి. దేవుడికి ఇంతమంది ప్రజల్ని సృష్టించినప్పుడు ప్రణాళికలు ఉండవా? ఇంతమంది ప్రజల్ని కన్నప్పుడు ఆయనకంటూ ఇష్టాలు ఉండవా? ఇంతమంది ప్రజల పట్ల ఆయన ఇష్టం కలిగి ఉండడా? ఇంతమంది ప్రజలు ఎలా బ్రతకాలో ఆయనకంటూ ఒక ఆలోచన ఉండదా? ఉంటుంది, ఉంటుంది. ఒక కొడుకుని కంటేనే నీకు 100 ఆలోచనలు, ఒక కూతురు ఉంటేనే నీకు 100 ఆలోచనలు. వాళ్ళ పట్ల ఎన్నో ఇష్టాలు నీకు, అవి జరిగించాలని నువ్వు తపన పడుతూ ఉంటావు. ఒక వస్తువును కొనుక్కుంటే దాని పట్ల ఎన్నో ఆలోచనలు నీకు. ₹1 నీ జేబులో ఉంటే దాని నుంచి వచ్చే ఆ ప్రయోజనాన్ని ఎంతగా ఆశిస్తావో నువ్వు. అది నీకు ప్రయోజనం కావాలి, నీకు ప్రయోజనకారిగా ఉండాలి. ₹1, ₹100 కూడా కాదు, ఆ ₹1 కూడా నీకు ప్రయోజనాన్ని చేకూర్చాలని నువ్వు కోరుకుంటావు కాదా? అవునా కాదా? నీ జేబులో ₹1 వేస్ట్గా పోవడం నీకు ఇష్టం ఉండదు. మరి ఇన్ని కోట్ల మంది ప్రజలు వేస్ట్గా పోవడం ఆయనకి ఇష్టమా? వేస్ట్గా మారిపోవడం ఆయనకి ఇష్టమా? కాదండి, కాదు. మరి ఆయన ఇష్టం ఏంటి? చూద్దామండి. ఈ ప్రజలందరి విషయంలో ఆయనకున్న ఇష్టాలేంటో, ఆయన ఏ విధమైన ఇష్టం కలిగి ఉన్నాడో ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులారా, చరిత్రలో ఒక సందర్భం మీకు తెలియాలండి. చరిత్రలో ఒక సందర్భం మీకు తెలియాలి. దేవుడు చెడిపోయినటువంటి సమాజాన్ని అంతా చూసినప్పుడు ఆయన అనుకున్నాడు, వీళ్ళని బాగు చేయాలి. వీళ్ళని బాగు చేయాలి అంటే కనీసం కొంతైనా బాగుపడే స్వభావం ఉన్నవాడు, చెబితే వినేవాడు నాకు కావాలి, చెబితే అర్థం చేసుకునేవాడు నాకు కావాలి. అందుకే అలాంటి వాడు ఎక్కడైనా ఉన్నాడా అని దేవుడు వెతకటం ప్రారంభించాడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను ఏం చేసెను? పరిశీలించెను. ఆ పరిశీలన ఎప్పటి నుండో జరుగుతుంది. ఎప్పటి నుండో. ఇంతమంది ఉన్నారు, వీళ్ళెవరికీ ఆలోచన లేవు. వీళ్ళ వెనక నేనున్నానన్న ఆలోచనే రావట్లేదు. వీళ్ళ వెనక నేనున్నానన్న జ్ఞానమే వీళ్ళకి లేదు. ఇంతమంది ఉన్నారు కనుక వీళ్ళందరికీ ఆ జ్ఞానాన్ని పుట్టించాలి, వీళ్ళందరికీ ఆ ఆలోచన కలిగించాలి అని అనుకుని చూస్తున్నాడు. ఎక్కడా ఎవ్వరూ కనబడలేదు. కానీ కొన్ని కాలాలలో, కొన్ని తరాలలో కొందరు ఆయనకు తారసపడ్డారు. అందులో చాలా ప్రాముఖ్యమైన వాడు అబ్రహాం. ఈ అబ్రహాంని చూసినప్పుడు దేవుడికి చాలా నచ్చేశాడు. ఎందుకు నచ్చాడంటే, దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం అంటే అబ్రహాముకి ఇష్టం. దేవుని ఇష్టాన్ని తెలుసుకోవడం అన్న అబ్రహాముకి ఇష్టం. దేవుని ఇష్ట ప్రకారంగా ప్రవర్తించడం అన్న అబ్రహాముకి ఇష్టం. కానీ చాలామంది ఉన్నారండి ఆ కాలంలో కూడా, ఎవరికి అలాంటి ఇష్టాలు లేవండి. మీరు అది గమనించాలి. ఎవరికి అలాంటి ఇష్టాలు లేవు. అలాంటి టైంలో అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతతిని హెచ్చిస్తాను, నీ సంతతిని గణపరుస్తాను, ఆకాశ నక్షత్రాల వలె, భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె. అలా వాగ్దానం చేశాడు. కాబట్టి అతనిలో నుండి వస్తున్నటువంటి అతని పిల్లల్ని కావాలనుకున్నాడు. ఇలాంటి వారుగానే ఇతని పిల్లలు కూడా ఉండాలి, అలాగే వాళ్ళని తీర్చిదిద్దాలి. వాళ్ళు తమ సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటూ నాకు భిన్నంగా వెళ్ళిపోయే జనాంగంగా ఉండకూడదు అని దేవుడు అనుకున్నారు. అలా అనుకుని వాళ్ళని ఏర్పరచుకున్న తర్వాత కొంతకాలం పాటు బాగానే కొనసాగారు. ఐగుప్తులో ఫరో నాయకత్వంలో మగ్గిపోతున్నప్పుడు మరలా మరొక మోషే అనే నాయకుడిని పుట్టించి వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళకంటూ ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించి వాళ్ళకంటూ ఒక దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చి వాళ్ళను తన పిల్లలుగా మలుచుకొని తన కొరకు జీవించే విధంగా వాళ్ళను రూపుదిద్దుకోవాలన్న ఆలోచన దేవునిలోకి ఉన్నప్పుడు
వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఆయన ఎలా ఉన్నాడో ఒకసారి ఆ మాటలు చూస్తుంటే ప్రియులరా, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా చూడాలి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 20 నుంచి చదువుదామండి. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను. 20 నుంచి చదువుదాం. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు కీడు చేసి ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించుడి. బాగా వినాలి, మీరు వీళ్ళు కీడు చేశారట. కీడు చేశారట అంటే ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా ఏం చేశారు? వీళ్ళ ఇష్టాన్ని నెరవేర్చారు, వీళ్ళ ఇష్టాన్ని బయట పెట్టుకున్నారు, వీళ్ళ ఇష్టాన్ని తెలియజేశారు. కానీ ఆయన ఇష్టం వేరు. ఆయన ఇష్టం ఏంటంటే నేనే రాజుగా ఉండి మిమ్మల్ని పరిపాలించాలి. కానీ వీళ్ళ ఇష్టం ఏంటి? మాకు లోక సంబంధంగా ఒక రాజు కావాలి. చూసారా? దేవుడి ఇష్టం ఏంటంటే మీ అందరినీ పోషించేది నేనే కదా, మీ అందరికీ అవయవాలు ఇచ్చింది నేనే కదా, మీ అందరి శరీరాలను నడిపిస్తున్నది నేనే కదా. కనుక నేనే మిమ్మల్ని పోషిస్తూ నేనే మిమ్మల్ని నడిపిస్తున్నాను కాబట్టి నేనే మిమ్మల్ని పాలించాలి, నేనే మిమ్మల్ని పాలించాలి. ఇది దేవుని ఇష్టం, ఇది దేవుని ఇష్టం. కానీ వాళ్ళేంటో తెలుసా? నువ్వు మమ్మల్ని పాలించకూడదు, నీ పాలనలో మేముండకూడదు. మరి ఏంటి మా ఇష్టం? మమ్మల్ని పాలించేవాడు మావాడే అయి ఉండాలి, మావాడే అయి ఉండాలి, మా వాడి పాలన క్రిందే మేముండాలి. అంతేగాని నీ పాలన మాకు అవసరం లేదు. ఇది కీడు అంటే దేవుని ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళ ఇష్టాన్ని తెలియజేశారు. అప్పుడు సమూయేలు వచ్చి అంటున్నాడు, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయముతో ఆయనను సేవించండి. పూర్ణ హృదయముతో ఆయనను సేవించండి అంటే ఆయన ఇష్టాన్ని గురించి ఆలోచించండి. ఎందుకంటే మీరు ఆయన మీద ఆధారపడి బతుకుతున్నారు, ఈ ప్రపంచం అంతా ఆయన మీద ఆధారపడి బతుకుతుంది. కనుక పూర్ణ హృదయముతో ఆయనను సేవించండి. ఆయనను విసర్జించొద్దు. ఆయనను విసర్జించువారు ప్రయోజనము మాలినవై అంటే ఏ ప్రయోజనము లేనటువంటి, రక్షింపలేనటువంటి మాయా స్వరూపాలను అనుసరిస్తారు. అది జరుగుతుంది ఇప్పటికీ. ఏమండి? ఏ ప్రయోజనము ఉండదు వాటి వల్ల ఏ ప్రయోజనము ఉండదు. అవి రక్షించలేవు కూడా మనిషిని. ఆయనను విసర్జించి వాటిని అనుసరిస్తారు. నిజముగా అవేంటట? మాయ. నిజముగా అవేంటి? మాయ. ఇది ఎందుకు చెప్తున్నాడో తెలుసా? అప్పటికే వీళ్ళు ఐగుప్తులో నుండి వచ్చారు. ఇజ్రాయేల్కి ఐగుప్తులో నుండి వచ్చారండి ఇశ్రాయేలీలు. ఈ ఐగుప్తులో నుండి వచ్చినటువంటి వీళ్ళు ఆ ఐగుప్తులో ఇలాంటి నిష్ప్రయోజనమైన మాయా స్వరూపాల వైపుకు తిరిగారు. వాటి యందు లక్ష్యం ఉంచారు, వాటిని అనుసరించారు. వాళ్ళ ఇష్టాలు చదువుకున్నాం కదా మనం ఇప్పుడు, అన్యజనుల ఇష్టాలు, ఇంకా భయంకరమైన ఇష్టాలు. వాళ్ళు అవే నెరవేరుస్తూ బతికేవారు తప్ప మా వెనక దేవుడున్నాడు, మా 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 మీద ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది, ఆయన వలననే మేము ఎక్కడున్నాము, ఈ ఆలోచనే వాళ్ళకి ఏనాడు కలగలేదు. ఏమండి? అలాంటి పరిస్థితుల నుంచే వాళ్ళు వచ్చారు కాబట్టి మరలా అదే అవలంబిస్తారని ఎరిగినటువంటి దేవుడు దానివల్ల ఏ ప్రయోజనం లేదు, అవి నిజముగా మాయే. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. చూడండి జాగ్రత్తగా, ఏం కలిగి ఉన్నాడట? ఏం కలిగి ఉన్నాడట? ఇష్టం. ఎలాంటి ఇష్టం అట ఆయనకి? తనకు జనంగా చేసుకోవడం అంటే ఇష్టం. తనకు జనంగా చేసుకోవడం అంటే ఇష్టం. తనకు జనంగా చేసుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు అన్యజనుల ఇష్టాలు నెరవేర్చకుండా, బాగా వినాలి, అన్యజనుల ఇష్టాలు నెరవేర్చకుండా లోక సంబంధులుగా మారిపోయి వారి సొంత ఇష్టాలు నెరవేర్చుకోకుండా దేవుని యొక్క ఇష్టాలు నెరవేర్చే జనాంగంగా వాళ్ళు ఉండాలన్నది దేవుని కోరిక. అంటే ఇది కొందరి విషయంలోనేనా, అందరి విషయంలోనూనా? చెప్పండి. కొందరి విషయంలోనేనా ఈ ఇష్టం దేవుడికి, అందరి విషయంలోనూనా?
మీకు బాగా అర్థమయ్యే మాట ఒకటి చెప్తాను. పక్కనే మనకి పొలాలు కనబడుతున్నాయి కదా, ఆ పొలాలలో రైతులు విత్తనాలు విత్తుతారు. విత్తుతారా? విత్తుతారు. 6 నెలల తర్వాత వరి కోతకు వస్తుంది. కోతకు వస్తారు కదా, కుప్పను ఉరుచుతారు. అప్పుడు రైతు చేట తీసుకుని బయలుదేరతాడు. ఎందుకంటే అందులో ఏముంటాయి? గింజలతో పాటు ఏముంటాయి? పొల్లు గింజలు కూడా ఉంటాయి. అంటే చెత్త కూడా ఉంటుంది. అంటే వాటిలో ఏముండవు మీరు చెప్పండి. గింజలు ఉండవు. అందుకే దాన్ని ఏమంటారు? పొల్లు అంటారు. ఇప్పుడు విత్తేటప్పుడు రైతుకి పొల్లు రావాలి అన్న మనసుతోనే విత్తుతాడా? నాకు చెప్పాలి మీరు. ఇక్కడ ఎవరైనా రైతులు ఉన్నారా? దయచేసి ఎత్తి చూపించండి రైతులు ఉంటే. రైట్, చాలామంది ఉన్నారు. మంచిది. మిమ్మల్ని అడుగుతున్నాను సూటిగా, 1 ఎకరం పంట విత్తడానికి మీరు వెళ్తారు కదా, ధాన్యం తీసుకుని. ఆకుమడి అంటారు దాన్ని. ఫస్ట్ వేసుకునే దాన్ని ఆకుమడి అంటారు కదా. ఇప్పుడు ఆకుమడి వేసుకున్నప్పుడు, ఊడుస్తున్నప్పుడు మీరు మీ మనసులో కనీసం 10 బస్తాలు పొల్లు గింజలు వస్తే చాలు అని అనుకుంటారా? ఏ రైతు అనుకుంటాడు చెప్పండి? 30 బస్తాలు ధాన్యం వచ్చినా 10 బస్తాలు పొల్లు వస్తే చాలు. లేకపోతే ఒక 20 బస్తాలు ధాన్యం, 20 బస్తాలు పొల్లు గింజలు వస్తే చాలు. ఇటుకు బట్టికి వేసుకుంటే బోల్ డబ్బులు వస్తాయి. ధాన్యం అమ్ముకుంటే ఏమొస్తుంది? ఎకరం పొల్లుంటే దేనికి పంపేసుకోవచ్చు? ఇటుకు బట్టికి పంపించేసుకోవచ్చు. అదే ఎకరం గింజలు వచ్చాయనుకో, కొట్టుకు పంపించుకోవాలి, ఎందుకు చిరాకు కదా. పొల్లు బెటరా, గింజ బెటరా? బాగా తెలివైనోడికి పొల్లు బెటరు, బాగా తెలివి తక్కువ ఉన్నోడికి గింజ బెటరు. ఐ రైట్? అలాగే ఎవడు అనుకోడండి. ఏమనుకుంటాడు తెలుసా? ఆ రోజు ఆకుమడి వేసినప్పుడు, ఆ రోజు విత్తనాలు విత్తినప్పుడు, ఆ రోజు పూడుస్తున్నప్పుడు రైతు యొక్క ఆలోచనలో, రైతు యొక్క మనసులో అసలు పొల్లు గింజ ఉండదండి. నిజమండి. కావాలంటే మీరు ఈసారి ఆకుమడి వేసేటప్పుడు ఈ వాక్యం గుర్తు చేసుకోండి. అసలు మీ మైండ్లో పొల్లు గింజ పేరైనా ఎత్తరు, పొల్లు గింజ ఊసైనా ఎత్తరు. అసలు ఆ తాటే మీ మైండ్లోకి రాదు. ఆ ఆకుమడి విత్తుతున్నప్పుడు, ఆకుమడి వేస్తున్నప్పుడు, పూడుస్తున్నప్పుడు మీ మైండ్ నిండా ఉన్నవన్నీ గింజలే. అసలు కొప్పనూర్పు, చేట, ఎగరబోయటాలు ఇవేం గుర్తుండవు. అప్పుడు మొత్తం గింజల్లా కనబడి చేనంతా చూస్తుంటే, అలా చూస్తుంటే మనకు అలా గింజల్లా కనబడిపోతుంటుంది. ముందే నిరీక్షణ. మీ దగ్గర ఉన్న విశ్వాసం అది. ఇంకా పంట చేతికే రాలేదు, అప్పుడే మీరు అందులో ఏం చూసేస్తుంటారు? గింజలు చూసేస్తుంటారు. ఆహా, ఎంత విశ్వాసం. అదృశ్యమైన ఉన్నటకు నీ దగ్గరున్న గింజల రుజువు, చేను దగ్గర గింజల రుజువు అన్నమాట అది. అందులో ఇంకా ఏమీ రాలేదు, అప్పుడే ఆ పచ్చటి చేలో గింజలు చూసావు, కానీ పొల్లు చూడలేదు కదా. దేవుడు కూడా అదే విధంగా ఈ ప్రకృతిని చేశాడండి. అదే విధంగా ఈ ప్రకృతిలో మనుషుల్ని పుట్టించాడండి. మనుషుల్ని కూడా అలాగే చూశాడండి, అలాగే ఉండాలని కోరుకున్నాడండి. ఆయన పొల్లు కావాలని కోరుకోలేదండి. ఆయన పొల్లు గింజలు రావాలని కోరుకోలేదండి. ఆయన అన్నీ మంచి విత్తనాలు, అందరూ మంచి పిల్లలు, అందరూ ఆయన ఇష్టాన్ని నెరవేర్చేవారు, ఆయనకిష్టమైన జనాంగంగా ఉండాలని ఆయన కోరుకున్నాడండి. ఆయనకిష్టమైన జనాంగంగా ఉండాలని కోరుకున్నాడు. కానీ రైతుకు తెలియకుండానే పొల్లు ఎలాగైతే వచ్చేసిందో, రైతుకి తెలియకుండానే వచ్చేసింది పొల్లు. అలాగే దేవుడి ప్రమేయం లేకుండానే దెయ్యం ప్రమేయాన్ని బట్టి ఎవరు వచ్చేసారు? పొల్లు గింజలు వచ్చేసారండి. మనుషులు తమ సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటూ, మా రైతు ఒక ఆయన ఉన్నాడు, మా సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు, మా వెనక నేటికే ఆయనే ఉన్నాడు. ఏమండి, పొల్లు గింజ అలాగా అంత దున్నపోతులాగా అయ్యిందంటే కారణం ఎవరండి? రైతు కదా. నీరెవరు పెట్టారు పొల్లుకాయకి? నీరెవరు పెట్టారు చెప్పండి? రైతే. యూరియా చల్లాడు అనుకోండి, ఆ దరిద్రం కూడా లాగేసుకుంటుంది దాన్ని. ఆయన లోపల మాత్రం ఏముండదు, గింజ ఉండదు. పైన తొక్క మాత్రం అందంగా గోల్డ్ కలర్లో మెరిసిపోతూ ఉంటుంది, పక్కన ఉన్న గింజలాగే ఉంటుంది అది కూడా. కానీ ఆ యూరియా వేస్తే లాగేసుకుంటుంది, మందు కొడితే తీసేసుకుంటుంది, ఏ బలం పెట్టినా పీల్చేసుకుంటుంది.
రైతు ఏం వేసినా లాగేసుకుంటుంది, నీళ్లు పెడితే నీళ్ళు కూడా పీల్చేసుకుంటుంది, కోతకాలం వరకు అలాగే ఉంటుంది అది. ఏమంటే దాన్ని పోషించేది కూడా ఎవరండి? దాన్ని పోషించేది ఎవరు? రైతే కదండి. గింజను పోషించింది రైతే, దాన్ని పోషించేది రైతే. కానీ ఈ రోజున్న మనుష్యులు ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక పోకిరివాడిని పోషించేది ఆయనే, ఒక దురాశపరుణ్ణి పోషించేది ఆయనే, ఒక మద్యపానిని పోషించేది ఆయనే, ఒక తాగుబోతుని, ఒక తిరుగుబోతుని, ఒక అల్లరితో కూడిన ఆటపాటలను ఆశ్రయించేవాణ్ణి, చెడ్డవాణ్ణి, దుర్మార్గుణ్ణి, అందరినీ మంచిగా కాపాడుతున్నది ఎవరు? దేవుడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి వర్షమును కురిపించుచున్నాడు నీతిమంతుల మీద, ఆ నీతిమంతుల మీద. అలాంటి స్వచ్ఛమైన దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం మానేసి తమ సొంత ఇష్టాలు నెరవేర్చుకుంటున్నటువంటి దౌర్భాగ్యపు మానవ జాతి. అయినప్పటికీ దేవుడు వాళ్ళ ఎడల ఇష్టము కలిగి ఉన్నాడట, మనుష్యులందరి ఎడల ఇష్టము కలిగి ఉన్నాడు. కానీ ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి మాత్రం ఎవడూ ఇష్టము కలిగి లేడు. అదే విషయాన్ని వాళ్ళకి చెప్తున్నాడు సమూయేలు. ఏమనో తెలుసా? మీరు కీడు చేసిన మాట వాస్తవమే, కానీ ఏం చేయాలో తెలిసేక మీదట సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. అదేంటో తెలుసా? మన వెనక మనోలేము, దేవుడున్నాడు. కనుక మన ఇష్టాలు మనం నెరవేర్చుకోవడానికి కుదరదు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. అందుకే ఆయన ఏమని కోరుతున్నాడట? యెహోవా మిమ్మును 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 అంటే అందరూ పొలిగైలా మారిపోతుంటే మిమ్మల్ని మాత్రం తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు అంటే మీ ద్వారా తన ఇష్టాలు నెరవేర్చుకోవాలి అనుకుంటున్నాడు, మీ ఇష్టాలకు చెక్ పెట్టాలి అనుకుంటున్నాడు. మీ ఇష్టాలను ఆపేసి తన ఇష్టాల్ని మీ ద్వారా నెరవేర్చుకోవాలి. ఇది ఆయన సంకల్పం, ఇది ఆయన దృష్టిలో సత్యం, ఇది ఆయన దృష్టిలో న్యాయం, ఇది ఆయనకు న్యాయం. ఎందుకంటే కలిగించుకున్నవాడు ఆశించడంలో తప్పు లేదు. సృష్టించినవాడు ఆశిస్తాడు, సృష్టించినవాడు ఆశిస్తాడు, ఆశించాలి. అది మేలు కోరి, కీడు కోరి కాదు, న్యాయబద్ధంగా అన్యాయబద్ధంగా కాదు, మేలైన మార్గమే, చెడ్డ మార్గం కాదు. ఆయన మీ యందు ఇష్టము కలిగి ఉన్నాడు. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. అది ఎలా అంటే తన ఘనమైన నామము నిమిత్తము, తన ఘనమైన నామము నిమిత్తము ఆయన లక్షణాలు, తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. చూసారా? తన జనులను ఆయన విడనాడడు. తర్వాత ఏమంటున్నాడు తెలుసా? 24వ వచనం, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో, ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని. ఏమండి, ఇది వారేనా? అందరూ తలంచుకోవాలా? వారికేనా దేవుడు గొప్ప కార్యాలు చేసింది? అందరికీ చేశారా? అందరికీ. నేటికి చేస్తున్నారు, నేటికి. ఈ ప్రకృతిలో మానవ జీవితం నడుస్తుంది అంటే దేవుని కృప, దేవుని దయాదాక్షిణ్యాలు, ఆయన చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు. సూర్యుడిని రప్పించడం గొప్ప కార్యం కాదా? చంద్రుడిని తీసుకుని రావడం గొప్ప కార్యం కాదా? రాత్రి రావడం గొప్ప కార్యం కాదా? పగలు రావడం గొప్ప కార్యం కాదా? భూమి తిరగడం గొప్ప కార్యం కాదా? భూమి పండడం గొప్ప కార్యం కాదా? వర్షం కురవడం గొప్ప కార్యం కాదా? మంచు పడటం గొప్ప కార్యం కాదా? ఫలాలు రావడం, అవి మనం అనుభవించడం, మన దేహం ఈ ప్రకృతి మీద ఆధారపడి హాయిగా ఆనందంగా జీవించడం, ఇదంతా గొప్ప కార్యం కాదా? ఏ ప్రభుత్వాలు ఉన్నాయి వీటి వెనుక? ఏ పాలకులు ఉన్నారు వీటి వెనుక? ఎవరి హస్తం ఉంది వీటి వెనుక? ఎవరు లేరు, దేవుడే ఉన్నాడు. మరి ఇవన్నీ గొప్ప కార్యాలు కావా? గొప్ప కార్యాలే. ఆయన ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు మనుషుల కోసం, ఆయన ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకుంటే చాలు, ఒక్కసారి తలంచుకుంటే చాలు. ఈ మనిషి ఒక్కసారి ఆలోచిస్తే చాలండి, ఒక్కసారి ఆలోచిస్తే చాలు. భూమి కంటే 13,000 రెట్లు పెద్దదైన సూర్యుడైన నక్షత్రాన్ని, మండుతున్న ఆ ప్రకాశవంతమైన నక్షత్రాన్ని భూమికి మరీ దగ్గరకు వస్తే కాలిపోతాం, మరీ దూరంగా వెళ్ళిపోతే పనికి రాకుండా పోతాం. అదే కక్షలో సౌర కుటుంబం, అదే కక్షలో తిప్పుతూ మనిషికి ఎంత మేలు జరిగిస్తున్నాడు. ఆ శక్తిని మనిషికి ఉచితంగా ప్రసాదిస్తూ 2 లైట్లు 3 ఫ్యాన్లు తిప్పుకుంటేనే సదా తీరిపోతుంది నెల నెల, శక్తి ఇస్తున్నందుకు.
ఏం శక్తి? విద్యుత్ శక్తి. ఒక్కోసారి ఏమండి మేము ఇంత వాడలేదండి, ఇంత బిల్లు వేసారని నెత్తి నోరు బాదుకుంటుంటే మాకు అవన్నీ తెలుసు, నువ్వు కట్టాల్సిందే అంటాడు. కట్టకపోతే ఏం చేస్తావు? ఫీజులు వీకేస్తావు. చూసారా, ఇలా గోలగోలండి. ఒకసారి ఒక ఆవిడ 10,000 అంతా వేసాడు బిల్లు. ఒరే దుర్మార్గుడా, రారా నా గుడిసెలోనికి, ఒక ఫ్యాను ఒక బల్బు, దీనికి 10,000. ఆడి కొంప చూడరా, ఏసీలు ఉన్నాయి, వాషింగ్ మెషిన్లు ఉన్నాయి, ఆడేమో అదేదో ఒత్తి ఏదోనట్టు అది పెట్టేస్తున్నాడు అందులో. మరి ఆ ఒత్తులు సుత్తులు చూసుకోవడం నీకు బుర్ర తక్కువ, నువ్వు అవి చూడవు. కానీ చిన్న గుడిసెలో ఒక బలు వేసుకున్నందుకు 10,000 వేస్తావు బిల్లు అంటే మాకేం తెలీదు, కరెంట్ ఆఫీస్కి వెళ్ళు, లేకపోతే ఇంకా పై ఆఫీస్కి వెళ్ళు, నువ్వు కడితే కట్టు, లేకపోతే రేపు ఫీజులు అట్టుకెళ్ళిపోతాం. ఏమండి, మరి అలాగైతే ఈ ప్రపంచం అంతా ఎంత ఫీజు కట్టాలండి ఆయనకి? రాత్రి ఒక బల్బు, పగలు ఒక బల్బు, మామూలు బల్బులా అది కూడా లాగేసుకుంటున్నారు. సౌర విద్యుత్ అని చెప్పి, సోలార్ పవర్, ఊరికే కొంత ఖర్చు పెట్టి మేడ మీద వేసేసుకోవడం, ప్లేట్స్ లాగేసుకోవడం, వాడేసుకోవడం. ఆవు సూపరు. కానీ ఎవడో ఎప్పుడు ఆయనకి బిల్లులు కట్టలేదు, ఆయన అడగలేదు. ఇది గొప్ప కార్యం కాదా? కరెంటు పోతే విలవెల్లాడిపోతావే, సూర్యుడు పోతే ఏమైపోతావు? కరెంటు పోతే విలవెల్లాడిపోతావు, సూర్యుడు పోతే ఏమైపోతావు? గొప్ప కార్యం కాదా ఓ మనిషి? గొప్ప కార్యమేనా? గొప్ప కార్యమే. అప్పుడైనా నీకు అర్థం కావట్లేదా దీని వెనక దేవుడు ఉన్నాడు, లేకపోతే ఇది ఇలా జరగదు అని? అప్పుడైనా నీకు అర్థం కావట్లేదా? అర్థం కాదు. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి, అది మీరు తలంచుకుంటే, ఒక్కసారి ఈ ప్రకృతిని చూసి మీరు అది తలస్తే, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై. చూసారా, ఆయన ఇష్టాలు చెప్పేస్తున్నాడు. ఇంకా మీరు నా జనం కదా, మీరు నా జనంగా ఉండాలని నేను ఇష్టపడుతున్నాను కదా, మిమ్మల్ని నా జనంగా ఉండాలని ఇష్టము కలిగి ఉన్నాను కదా, ఇష్టము కలిగి ఉంటే నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. అయితే మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరు కోరుకుంటున్న రాజు మొత్తం లేచిపోతారు. ఎందుకంటే చివరిగా తీర్పు యెహోవా వశము. ఆయన ఇష్టం నెరవేర్చాలన్నదే ఆయన సంకల్పం. మనుష్యులందరూ ఆయన ఇష్టానుసారంగా జీవించాలన్నదే ఆయన సంకల్పం. మనుష్యులందరూ ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించాలన్నదే ఆయన సంకల్పం. అంటే దేవుని ఇష్టం నెరవేర్చాలన్నదే మనుష్యులందరూ దేవుని సంకల్పం. కానీ ఇది దేవునికి ఇష్టమైతే మనిషికి మాత్రం చాలా కష్టం. ఇంకా ఉన్నాయి. ఆయన ఒక్కసారి తనకు జనాంగంగా చేసుకున్నాడు అనుకోండి, వాళ్ళందరూ ఆయన జనాంగంగానే బతకాలి కదా. ఇశ్రాయేలీలు ఎవరు కూడా అలా బతకడానికి ఇష్టపడలేదంట. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలీలు ఎవరు అలా బతకడానికి ఎందుకు ఇష్టపడలేదో తెలుసా? దేవుడి ఇష్టాలు వాళ్ళకి ఎలా కనిపించాయి? కష్టాలుగా కనిపించాయండి. ఏంటిది? ఎంత కష్టపెడుతున్నాడు దేవుడు, ఎంత కష్టపెడుతున్నాడు ఏంటి? మనం ఆయన జనాంగమా? ఆయన జనాంగంగా ఉండాలని ఇష్టపడ్డా? ఇష్టపడి మమ్మల్ని ఇంత కష్టపెడతాడా? నో. దేవుని ఇష్టం మాకు చాలా కష్టంగా ఉంది అని వాపోయారు, వద్దన్నారు, దూరంగా వెళ్ళారు. నేటికి సమాజంలో అలాంటి వారు చాలామంది ఉన్నారు. కానీ దాని పర్యవసానాలు ఏంటో వాళ్ళకు అర్థం కావట్లేదు. దాని పర్యవసానం ఎంత భయంకరమైన పరిస్థితికి దారితీసిందో, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్లో తమ జీవితాలు ముగించారో రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు, దేవుని యొక్క జ్ఞాన సంగతులు లోతుగా ఆలోచన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. క్రీస్తునందు మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు వినిపించడానికి మీరు సహాయం చేశారు తండ్రి. మీరు ఏదైతే మీ పిల్లలకు తెలియజేయాలనుకున్నారో వాటిని మీ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలు బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ కృపా బాహుళ్యం చొప్పున కనికరించండి, కరుణించండి, మీ సన్నిధాన వర్తలుగా నిలబెట్టండి. రేపటి దినాన మరిన్ని మహాజ్ఞాన సంగతులు మాకు నేర్పించమని త్వరలో మా కొరకు రానియున్న మా ప్రభువును మా ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.
అందరికీ వందనాలండి. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెఘయు నీవే, విలయం నీవే, స్థిర నిలయం నీవే. గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే. సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే. సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు. జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూరధ్వనులతో మేఘమండలము పైన యూదా గోత్రపు కదమ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.